మల్లంపేట గ్రామ నిరుపేద రైతులకిచ్చిన ల్యాండ్ సీలింగ్ సాగు భూములను కొంతమంది పెద్దలు బలవంతంగా ఆక్రమించుకుని తిరిగి ఆ పేద రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు వెల్లడించారు. పేదల కోసమే ప్రభుత్వం పాలన అని చెప్పుకుంటున్న ఉమ్మడి ప్రభుత్వ పాలకులు ప్రజాప్రతినిధులు ఈ పేదల భూముల అన్యక్రాంతంపై స్పందించి వారికి న్యాయం జరిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు మిగులు భూములు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి ఆ భూముల్ని మరి పేద ప్రజలకి, బొబ్బిల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మనిషికి 1 ఎకరా చొప్పున ఒక 8 మందికి ఒక 8 ఎకరాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 36 సంవత్సరాలు దాటింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు. అన్ని హక్కులు ఉన్నాయి, 1B ఉంది, రైతు భరోసా వస్తుంది. మరి ఎవరిస్తున్నారు ఇవన్నీ? ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఆ ప్రభుత్వమే ఇచ్చి అన్ని హక్కులు కల్పించినటువంటి ఈ భూమిని ఇప్పుడు వీళ్ళది కాదు, ఇది మాది అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిని ఆక్రమించుకొని నానా ఇబ్బందులు పాలు చేయడం చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందంటే పేదల హక్కుల్ని కాలరాసి పేదల ఆస్తులని కబ్జా